హలో అండి, ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ పచ్చిపులుసు చేసుకుందాం. దీనికోసం వంకాయని తీసుకుని దాన్ని బాగా కడిగి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా దాన్ని నూనె బయటకు వచ్చేంత వరకు కాల్చుకోండి. ఆ తర్వాత చేతిని కాస్త తడుపుతూ దానిపైన ఉన్న పొట్టంతా తీసేయండి. ఇప్పుడు పొట్టు తీసేసిన తర్వాత ఆ వంకాయని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా నలుపుకోండి. ఇది నలుపుకోవడానికి పప్పుగుత్తి అవసరమైతే తీసుకోండి, లేదంటే చేత్తో అయినా కూడా నలిగిపోతుంది. ఇలా నలిగిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకుని ఆ గుజ్జును తీసి అందులో వేసుకోండి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం, బెల్లం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేడి చేసుకుని అందులో పోపు దినుసులన్నీ వేసి ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకుని కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో వేసి కలిపేసుకోవడమే.